సమయంలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో మరి 12 గోత్రాల కింద విడిపోయి ఉన్నాయట. ఈ 12 గోత్రాలు ఎవరు అంటే యాకోబు సంతానం. ఈ యాకోబు సంతానం 12 గోత్రాలుగా విడిపోయిన తర్వాత మరి 10 గోత్రాలు ఒకటిగాను 2 గోత్రాలు ఒకటిగాను విడిపోయాయి. ఈ 10 గోత్రాల వారు ఇశ్రాయేలు ప్రజలైతే ఈ 2 గోత్రపు వారు మరి యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. ఇలాగ మనం చూస్తే ప్రియ దేవుని వాళ్ళారా, 2 రాజ్యాలుగా వారు విడిపోయినప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని చాలా కఠినమైనటువంటి రాజులు పరిపాలించారట. ఇశ్రాయేలు రాజ్యంలో చాలా కష్టాలు పెట్టేటువంటి రాజులు వచ్చారు, చాలా నీతిమంతులు వచ్చారు, అలాగే కఠినపరిచేటువంటి రాజులు కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చి ఉన్నారు. మరి యొక్క యూదా గోత్రమును పరిపాలించడానికి ఎవరు వచ్చారంటే ఈ దావీదు వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారట. ఇంచుమించు 20 మంది రాజులు యూదా యొక్క రాజ్యాన్ని